లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది అంటే కాంగ్రెస్ వచ్చినాక ఇట్లున్నది. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నేడే మంత్రివర్గ విస్తరణ. మనం అదేంది శ్రీ చైతన్య నారాయణ దొంగ కాలేజీలు ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, ఒకటి రెండు అన్ని దొంగ. నాకు ఒక విషయం తెలిసింది. ఎక్కడ అంటే కొన్ని గ్రామాలకి వెళ్ళి ఎవరైతే పూర్తి స్థాయిలో టాపర్గా నిలుస్తారో వాళ్ళకు ఫ్రీ సీట్ ఇవ్వడంతో పాటు పైసలు రిటర్న్ ఇచ్చి కూడా తీసుకొస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగేది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఏంది అంటే తన యొక్క మార్క్ ఏందో చూపెట్టుకున్నారు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన వ్యక్తి. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ కూడా తన మార్కు చూపెట్టుకుంటారు కదా. అలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఇక అట్లనే పూర్తిగా కూడా ఇక్కడ ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది అనేది. కొంతమందిని ఏంది కొన్ని వాటాలు కావాలన్నారట, కొంతమందిని ఇది కావాలన్నారట, కొంతమంది అది కావాలన్న, మొత్తానికైతే అన్ని రకాల వనరులు సమకూరిన తర్వాతనే వాళ్ళని ఫైనలైజ్ చేసిరు అనేది ఒక మాట అయితే వస్తుంది. అది ఎంతవరకు అనేది వాళ్ళే చెప్తే బాగుంటుంది. ఇక నేడే మంత్రివర్గ విస్తరణ. క్యాబినెట్లో మార్పులకు అధిష్టానం ఓకే, 3-4కి చోటు. ఎస్సీ బీసీ ఎస్సీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత. సుదర్శన్ రెడ్డి వాకాటి శ్రీహరి పేర్లు ఖరారు. ఇక తెరపైకి అనూహ్యంగా స్పీకర్ గడ్డం ప్రసాద్. మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే వివేక్ పట్టు. ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం తప్పదని హెచ్చరిక. వివేక్ హెచ్చరికలతో అటే మొగ్గిన అధిష్టానం. బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి. కొండా సురేఖ మంత్రి పదవి ఊస్ట్. ఇక రాజ్భవన్ వర్గాలకు సీఎం సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తిగా కూడా అన్ని పేపర్లలో ఈ అంశం ప్రధానంగా మారింది. ఇది మారుతుంది ఇక చూడు. కేబినెట్ విస్తరణ 3 లేదా 4కి అవకాశం. సో మొత్తానికి వాకాటి శ్రీహరి ఈయనే. ఇక కవ్వంపల్లి సత్యనారాయణ, గడ్డం వివేకు. మధ్యాహ్నం 12:15 ముహూర్తం. ఇక రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. సీఎం రేవంత్ రెడ్డి ఈతో అధిష్టానం చర్చలు. విస్తరణకు గ్రీన్ సిగ్నల్. డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్లకు సైతం ఖరారు. త్వరలో పీసీసీ కార్యవర్గన ఫైనల్ అంటూ కూడా చూడు. ఇక వివేక్ అన్ననైతే ముప్పు తిప్పలు పెట్టిలట. వివేక్ అన్న డైరెక్ట్గా బాజాప్తగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అన్నట. ఇవాళ రేపు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది నాకున్న సమాచారం ప్రకారం. వివేక్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లోకి వచ్చేది, నిన్న మొన్నలా వచ్చేది. కానీ మళ్ళీ ఆయన V6లో వాటా కూడా అడిగలట, ఘోరంగా బెదిరించారట వివేక్ను. నాకున్న సమాచారం, ప్రాథమిక సమాచారం. అది వివేకానందనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మరి ఆరోపణలు వచ్చినాయి, అది నిజమా కాదా అనేది చెప్తే బాగుండు అనేది నేను అనుకుంటాను. సార్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు అనేది చూసిన పరిస్థితి. ఇక మొత్తానికి మాదిగ ఎమ్మెల్యేలకు కూడా క్లారిటీ ఇచ్చేసిండు. దానికి సంబంధించి కూడా మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చాలామందిని కలిసిన పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి ఇలా కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. కేబినెట్ విస్తరణలో ఎవరికి ఏం కథ అనేది కూడా చూడాలి. ఇక రెడ్డి లేనట్టు అని అంటే లేడు. నేడు కేబినెట్ విస్తరణకు బీసీ 2 ఎస్టీలకు ఛాన్స్. 3 బెర్తులు మాత్రమే ఖరారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఎంపిక. 4 అయితే కోమటిరెడ్డి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ. ఇక చిక్కులు లేకుండా సమస్యకు చెక్ పెట్టే వ్యూహం. సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మనందరం కూడా చూసవచ్చు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాస్తవం ఏంటి అనేది ఒకసారి మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు జరిగిన పరిస్థితులలో సో ఇక్కడ జరిగిన అంశాలు ఏంటి అనేది కూడా చూద్దాం. సో మొత్తానికి కొత్తగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రులు వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం, అడ్లూరి లక్ష్మణ్ మాదిక సామాజిక వర్గం, వాకాటి శ్రీహరి ముదిరాజు సామాజిక వర్గం, శాసనసభ ఉపసభాపతి రామచంద్ర నాయక్ బంజారా సామాజిక వర్గం. సో సామాజిక న్యాయానికి ప్రతీక ప్రజాప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుందట. సో వీళ్ళకి సంబంధించి ఏంది అంటే 5గురికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పేర్లు అయితే కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి 12:15 ఈ కార్యక్రమం ఉంటుంది కదా, చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా